పూజ కోసం పూలు పళ్ళు స్వీట్స్ రాయమంటున్నాను. పూజ కోసమా? పూజేంటమ్మా? ఈ రోజు మంగళగౌరి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను అత్తయ్య. నేను మా వదినతో పాటు ఉపవాసం ఉన్నాను. సాయంత్రం పూజలో కూర్చుంటాను. నా పక్కన నువ్వు ఉండాలి. అర్చన, అది జరిగే పనేనా? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నువ్వు రావాలి అంతే. ఇంట్లో వ్రతం జరుగుతుంది కదా. అవును. ఆ వ్రతానికి అర్చన నన్ను కూడా రమ్మంది. ఏం మాట్లాడుతున్నావు? అర్చన చెప్పింది బానే ఉంది, నువ్వు ఎలా వెళ్దావని ఆ ఇంటికి? సార్ పడిపోండి సార్. ఏంటే? అదే సార్, పడిపోండి సార్. పడిపోండి కాదురా, పడుకోమని చెప్పాలి. రే, ఇంటికొచ్చేసావురా, ఒక్కసారి ఆలోచించరా. ఇంకా ఆలోచించేదేం లేదండి. అయితే నీ చావు నువ్వు చావు. నీ ప్రాణాలు పోతున్నా నేను కళ్ళు తెరవను. పైడి పాలగోత్రాద్భవస్య హరికృష్ణనామధేయస్య శిరీషానామధేయస్య బావగారు, బావగారు, బావగారు. వరసలు పెట్టి పిలుస్తున్నావేంట్రా? సంపేస్తారా? ఏమైతే అది అవుద్ది, మీరు కళ్ళు పూసుకోండి. రే, నా తర్వాత ఈ చక్రాల బండి నీకేరా, అది గ్యారంటీ. సరే బావగారు, బావగారు. సకుటుంబస్య క్షమస్థిర విజయాభయాయుశ్రియాభివృద్ధ్యర్థం మమ జమానస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం సర్వత్ర అనుకూలితా ప్రసిద్ధ్యర్థం. ఏంట్రా బాబా గీవా అంటున్నావు? సింహ, సింహ, సింహకేమైంది? సింహ, ఏమైంది ఆ సింహానికి? మీరేదో కొబ్బరి బొండాలు తెమ్మన్నారంటగా, అవి కొడుతూ ఉంటే గేలొచ్చి తల మీద పడి కాళ్ళు తిరిగి పడిపోయాడండి. తల మీద గెలపడితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి గాని ఇంటికి తీసుకొచ్చావేంట్రా? అదే అనుకున్నానండి, కానీ పడిన దగ్గర నుంచి అన్నా అన్నా అని కలవరిస్తున్నాడు. ఏది కలవరించడం లేదే? అన్నా, అన్నా. సింహ, ఏమైంది సింహ? సింహ, సింహ. పాపం నిజమేరా, చూడు ఎలా కలవరిస్తున్నాడు. అన్నా, లోపలికి తీసుకుపోదండి. అన్నా. వీడెందుకు? రై, నిన్ను ఇంటి ఛాయల్లో కనిపించొద్దని చెప్పానా? ఇది మరీ బాగుందండి. మనిషి ఏ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉంటే అవన్నీ ఆలోచిస్తామా? ఏంట్రా నువ్వు? వాడు నా కోసం కొబ్బరి బొండాలు తీసుకురాబోయి అలా పడుంటే వాకిట్లో నిలబెట్టి మాట్లాడి. అబ్బాయి, నువ్వు లోపలికి పట్టవయ్యా. అమ్మా, నువ్వు అలా చూస్తావేంటి? పట్టు. ఏమైందండి? నెత్తిన కొబ్బరి బొండలు పడ్డాయంట. అర్చన, వచ్చి ట్రీట్మెంట్ చేయమా? అన్నా, అన్నా. పూజ మధ్యలో అలా లేవకూడదు బాబు. అదృష్టవంతుడు, బతికిపోయాడు. సింహ, సింహ.
నువ్వేంటి ఇంకా ఇక్కడ? నడు బయటికి. పూజ జరిగే ఇంట్లో మధ్యలో వెళ్ళకూడదండి. పూజ అయ్యాక ప్రసాదం తినేసి వెళ్ళిపోతాను. వెళ్తావా లేదా? ఆ అబ్బాయి చెప్పేది నిజమేలేరా? పూజ మధ్యలో ఎలా వెళ్తాడు? ప్రసాదం తినేసి వెళ్తాడులే. నీకు టైం బాగా కలిసి వస్తుందిరా. అమ్మా, పూజా కార్యక్రమం అయిపోయింది. లేచి మీ వారి కాళ్లకు నమస్కారం చేసుకుని అమ్మవారిని దీర్ఘసుమంగళిగా ఆశీర్వదించమని వేడుకోండి తల్లి. అమ్మా అమ్మా అమ్మా, ఇద్దరేగా ఎంత బాగా నటిస్తున్నారు. అమ్మా, భర్త దగ్గర తల్లి దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం అయిపోయింది కాబట్టి ఉదయం నుంచి ఉపవాసం చేసి నీరసించిపోయి ఉంటారు. హరిబాబు గారి చేతుల మీదుగా ఆ ప్రసాదం స్వీకరిస్తే వ్రతం పరిపూర్ణంగా పూర్తయినట్టే. అలాగే పూజారి గారు. ఇక నేను బయలుదేరుతానమ్మా. ఉమ్. అయ్యా నమస్కారం. నమస్కారం. అమ్మా నమస్కారం. మంచిదండి. ఇప్పుడు ప్రసాదం పెట్టే ప్రోగ్రాం ఒకటి ఉందా? ఇప్పుడేం చేస్తారు? ఏమైందిరా? నిప్పుల్లో సాంబ్రాణి పడ్డట్టుందమ్మా.
పూజ అయిపోయిందిగా, ఇంకా నువ్వేంటిక్కడ? అవునండి, అయిపోయిందిగా. వస్తాను. ఉండు బాబు, ప్రసాదం పెడతాను. వస్తానండి. మంచిది. ఉంటానండి. ఇక మనం లేవచ్చు. సింహ, 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 ఎలా ఉంది సింహ? ఎలా ఉంది సింహ? అయిపోయిందిగా, ఇంకేం పర్లేదు. ఏమైపోయింది? అదే పూజ 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 అయిపోవడానికి నువ్వు లేవడానికి సంబంధం ఏంటి? అంటే అన్నా, పూజ వల్లే నేను లేచాను అంటున్నాను. నిజమే లేరా? లేదంటే నెత్తిని కొబ్బరికాయలు పడినా లేవడం అంటే అంతా ఆ అమ్మవారి దయ. అవునమ్మా, అవునవును. జటాయువుల కలిసే పావురమిలా ఏ శిల్పి నవ్వదు ఈ వేళ ఈ క్షణము గుండెపై చిక్కేలా ఎగిరెనే ఎగిరెనే ఎదురయే ఎదురయే కుదిరెనే కుదిరెనే కరుణమే కొత్తగా జరిగినే జరిగినే అద్భుతం తీయగా ఎంత బాగుంది. ఎవరికి బాబు, నా కోసం తెచ్చారా ఏంటి? ఏయ్, బుద్ధుందా లేదా నీకు? అదేంటి బాబు, ఎప్పుడూ లేంది అలా కసురుకుంటున్నారు? కసురుకోవడం కాదు, చంపేస్తా నిన్ను. ఓహో, పెళ్ళన్నప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయిగా. ఇంతకు ముందు ఇంట్లో అందరూ తిట్టినా మీరు తిట్టేవారు కాదు, ఇప్పుడు మీరు మొదలు పెట్టారా? తిట్టక ఏంటా చీర లాక్కోవడం? చీర చూసాను, నచ్చింది, నాకేమో అనుకుని లాక్కున్నాను. నీకా?
నీకు ఇలాంటి చీర కావాలంటే ఏ ఆడవాళ్ళకి నచ్చాలి గాని ఏ చీరైనా కట్టుకుంటారు. అది 50 రూపాయలైనా పర్వాలేదు, 50,000 పర్వాలేదు. ఇది నీకోసం కాదు. నా కోసం కాదా? అనుకున్నానులే. కాకపోతే ఆడపిల్లని కదా, ఆశపడ్డానంతే. ఇంతకీ ఎవరికిది? ఇంకెవరికి? నా అర్చనాకి. ఓహో, కాబోయే శ్రీమతి కోసం కాబోయే శ్రీవారు చీరలు కూడా గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట. పర్వాలేదే. ఏ తప్పేముంది? పెళ్ళయ్యాకనే ఇవ్వాలా? ప్రేమగా ఇవ్వాలనిపించినప్పుడు పెళ్లికి ముందు కూడా ఇవ్వచ్చు. ఇవ్వద్దని నేను మాత్రం ఎందుకంటాను బాబు? ఇవ్వండి ఇవ్వండి. ముందా చేరేటివ్వు. ఏ పట్టుకుంటే ఏమైపోద్ది? నలిగిపోతుంది. అబ్బో, మీ ఆవిడ కట్టుకుంటే నల్లగదా ఏంటి? తను కట్టుకున్నప్పుడు నలిగినా పర్వాలేదు, నువ్వు పట్టుకున్నప్పుడు నలిగితేనే బాధగా ఉంటుంది. ఇటివ్వు. బాబు బాబు, ఈ చీర నేను తీసుకెళ్ళిస్తానే. నువ్వా? నువ్వెందుకు? నేనే తీసుకెళ్ళిస్తాను. మీరలా ఇవ్వకూడదు బాబు. ఇప్పుడు సినిమాలు చూడటం లేదా? ఏదైనా గిఫ్ట్ హీరోయిన్ కి ఇవ్వాలంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అలా పంపిస్తాడు. వాళ్ళు అలా తీసుకెళ్ళిస్తారు. ఎవరిచ్చారు అని అడుగుతారు. మా పార్థుబాబు పంపించారు అని చెప్తాం. అలా చెప్పగానే ఆ అమ్మాయి కళ్ళు ఇలా ఇలా కొట్టుకుంటాయి. మీకోసం చీరలు కొనడానికి ఎన్నో షాపులు తిరిగారు, ఎంతో కష్టపడ్డారు అని మేం చెబుతుంటే ఆ అమ్మాయి కళ్ళల్లో మెరుపులు వస్తాయి. ఇవన్నీ వచ్చి మీకు చెప్తుంటే మీ కళ్ళల్లో మెరుపులు వస్తాయి. అవన్నీ మీకొద్దా? వద్దులే, నీ వల్ల కాదు. నువ్వేదో చేయబోయి ఏదో చేస్తావు. లేదు బాబు, అమ్మాయి గారికి చీర తీసుకెళ్ళి ఇవ్వాలి కదా. ఈ చీరని నేనే తీసుకెళ్ళిస్తాను. ఇందులో ఎలాంటి అనుమానం పెట్టుకోకండి. వద్దులేవే, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఎవరికో ఇవ్వబోయి ఇంకెవరికో ఇచ్చావనుకో, అన్యాయంగా నేను బలైపోతాను. బాబు, అందరూ అనుమానించినట్లు మీరు అనుమానించకండి. ఈ రోజు ఈ చీర అర్జున్ గారికి ఇచ్చి మీ దగ్గర నేను మార్కులు కొట్టేకపోతే చూడండి. నమ్మమంటావా? మీ మీద. వద్దు, నీ మీద వేసుకో కావాలంటే. సరే బాబు, నా మీద ఒట్టు. ఎట్టి పరిస్థితిలో ఈ రోజు ఎవరు పిలిచినా సరే మధ్యలో ఉరుములే ఉరుమని పిడుగులే పడని. ఈ చీర అర్చనమ్మ గారికి ఇస్తాను 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 ఇస్తాను. అమ్మా, అమ్మాయి గారు ఇక్కడున్నారా? ఏయ్, ఏంటిది? బహుమానం అమ్మాయి గారు. బహుమానమా? నాకా? నువ్వు తెచ్చావా? నేనెందుకు తెస్తానమ్మా, మీ కాబోయే శ్రీవారు పంపించారు. శ్రీవారా? ఎవరు? ఇంకెవరు, మా పార్థుబాబు పంపించారు. నాకు మీ పార్థుబాబు చీర గిఫ్ట్ గా పంపించాడా? అవునమ్మా,
ఈ చీర కొనడానికి ఎంత కష్టపడ్డారనుకున్నారు? ఓ పెద్ద షాప్కి వెళ్తే అప్పుడు స్టాక్ అయిపోయిందన్నారు. ఓ చిన్న షాప్కి వెళ్తే కొత్త స్టాక్ వస్తుంది అన్నారు. ఇవన్నీ కాదని ఇంకో బజార్కి వెళ్తే షాపులు మూసి భోజనానికి వెళ్ళామన్నారు. ఇలా 1కి 10 షాపులు తిరిగి నానా కష్టాలు పడి మా పార్థు బాబు మీకోసం ఈ చీరను సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. చూడండి ఎంత బాగుందో, నాకైతే తెగ వచ్చేసింది. ఇప్పుడు ఈ చీరని ఏం చేయాలి? ఆడపిల్లలు చీరనేం చేసుకుంటారమ్మా? అందంగా కట్టుకుంటారు. అతను పంపిస్తే ఈ చీరని నేను అందంగా కట్టుకోవాలా? ఏంటమ్మా? చీర ఎవరికిమన్నాను? అర్చనకే ఇమ్మన్నారు బాబు. మరి ఎవరికిచ్చావు? అర్చనకే ఇచ్చాను. సేయ్! బాబు, ఎవరికో ఇచ్చిన చీరని మీరెలా కట్టుకుంటారండి? నాకు అర్థం కావడం లేదు.